గత రెండేళ్లలో ఇరిగేషన్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 24,611 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జలవనరుల శాఖపై సచివాలయంలో మంత్రి నిమ్మల శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యమైన ప్రాజెక్టులు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనివా సహా ఉత్తరాంధ్రలోని 30 ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2028 డిసెంబర్ నాటికి 35,000 కోట్లతో 36 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల ప్రకటించారు. 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి 18,000 కోట్ల ఇరిగేషన్ బిల్లులు బకాయిలు వారసత్వంగా మా అందరికీ అందించినటువంటి పరిస్థితి. ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు మీ అందరికీ తెలుసు. ఏదైతే ఎగువ కాపర్ డ్యాం దాని యొక్క కాల పరిమితి దాటడంతో అటువంటి అప్పర్ కాపర్ డ్యామ్ కూడా స్ట్రెంగ్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో బట్రస్ డ్యామ్ ని 100% కూడా మనం ఫస్ట్ ఇయర్ లోనే ఆ బట్రస్ డ్యామ్ ని మనం నిర్మాణం పూర్తి చేయడం. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1కు సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 48% ఇప్పటికే మేము కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ కు సంబంధించి గ్యాప్ 2కు సంబంధించి ఇప్పటి వరకు 32% కంప్లీట్ చేయడం జరిగింది. రైట్ కనెక్టివిటీ అయితే 100% కూడా మొన్ననే జూలై 20వ తారీఖు అది పూర్తి చేయడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ కనెక్టివిటీ సంబంధించి టన్నెల్ ఈ 2026 నవంబర్ కల్లా పూర్తి చేయబోతూ ఉన్నాం. పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వరకు ఈ యొక్క ఉత్తరాంధ్రకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ ఉత్తరాంధ్రకు నీళ్లు చేరుస్తున్నామని అంటే, వెలిగొండ నీళ్లు రావాలి అని అంటే ఖచ్చితంగా కృష్ణా నది నుంచి ఆ టన్నెల్ కి వాటర్ రావాలి అని అంటే అక్కడ హెడ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఆ హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన పనులు అసంపూర్తిగా ఉంటే ఈ 2 సంవత్సరాల్లోనూ హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించినటువంటి ఆ వింగ్స్, రిటర్న్స్, అదేవిధంగా రిటైనింగ్ వాల్స్ కూడా మొన్న 2025లో ప్రారంభించి 2026లో పూర్తి చేశాం. హంద్రీనివా అంటే ఈవేళ రాయలసీమకు ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్టు. అదే ఈ 2 సంవత్సరాల పాలనలో 3,800 కోట్లు పెట్టి హంద్రీనివాను పనులు చేశారు. నిన్నగాక మొన్న మడకసిర బ్రాంచ్ కూడా మంత్రి గారు బాలకృష్ణ గారు వచ్చి అదొక 700 కోట్ల రూపాయలతో ఆ పనులు ప్రారంభించారు. మరి ఏదైతే పేరూరు, అప్పర్ పెన్నారు, బైరువారి తిప్ప ఇవన్నీ కూడా మరి పనులు జరుగుతున్నాయని ఈ ప్రోగ్రెస్ నేను చెప్పడం కాదు. ఎందుకంటే మాకు పని తగ్గించారు ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయనే మా ప్రోగ్రెస్ ఇచ్చాడు మొన్న మీటింగ్ లో.